రాప్తాడు నాది. నా నియోజకవర్గానికి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం ఆర్&బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గ పరిధిలో 33 గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కరపత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టు దక్కించుకున్న పరిటాల సునీత కుటుంబీకులు పనులు చేయడం లేదన్నారు. వచ్చే సోమవారం నాటికల్లా పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. రాబోయే 100 రోజుల్లో 100 కిలోమీటర్లు నియోజకవర్గం పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మరోవైపు తోపుదుర్తి గ్రామం నాదని, ఇక్కడ రిజర్వాయర్ పూర్తి చేసి తీరుతానన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాప్తాడులో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాప్తాడు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా పదవులు చేసిన కుటుంబం అది. మేము ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము. మమ్మల్ని మన్నులో కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే. రాప్తాడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. రాప్తాడు నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా. రాప్తాడు నియోజకవర్గం నుంచి నేను శాసనసభకు వెళ్తాను. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2500 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడుకి పరిటాల సునీత ఇచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కాంట్రాక్ట్లు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ₹1 పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పింది. అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ₹1 కూడా రైతులకు ఇలా మేము 3 నెలలకు డబ్బులు ఇస్తాము, 6 నెలలకు డబ్బులు ఇస్తాము, రైతులు మోసం చేసి మీరు కాలువలు దువ్వినారు. పెరుగు డ్యాంకు నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి పెరుగు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలన్న ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనలో. ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం. మీ నారా లోకేష్ యువగలం అలా వచ్చి అలా మేఘాలని తీసుకొని వెళ్ళిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాయి. మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్, శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీదే. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్నారాయణ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ. అనేక రోడ్లు, దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు 33 రోడ్లు. ఈ 33 రోడ్లు కూడా కనీసము ఒక్కొక్క రోడ్డు 2 గ్రామాల కంటే 66 గ్రామాలు కనెక్ట్ చేసే రోడ్లు. ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు? పరిటాల సునీత. కాంట్రాక్టర్ రామే. ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే. రోడ్లు అవి వేయకుండా బురద జల్లుతా ఉంది మా మీద. ప్రకాష్ రెడ్డి రోడ్లు వేయడం లేదు. పరిటాల సునీత సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలే. కలెక్టర్ గారు కూడా మీరు పని చేస్తారా చేయరా యాక్షన్ తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటే విదేశీ నిధులతో చేసేటువంటి ఈ ప్రాజెక్టును దీన్ని టర్మినేట్ చేయడం కానీ లేదా 60C నుంచి ఈ పనులు తొలగించి ఇంకోరికి ఇచ్చేదానికి కానీ అవకాశం లేదు. పరిటాల సునీత మాత్రమే చేయాలి ఈ రోడ్లు. తప్పులు మీరు చేసి కాంట్రాక్టర్లుగా మీరు పనులు చేయకుండా నిందలు మా మీద వేస్తా అంటే ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినానంటే ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి ఏ గ్రామాలకైతే ఈ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఈ అందరి గ్రామాల్లో కూడా కరపత్రాలు వేసి దీని గురించి ప్రచారం చేయబోతాను. అదేవిధంగా కేసీవీఆర్ ప్రాజెక్ట్స్, ఎన్డీబీ గ్రాంట్, అనంతపురము, తంగరకుంట, నర్సంపల్లి, ఎగువపల్లి, పరిటాల సునీత వాళ్ళు ఊరికి పోయే రోడ్డు 150 ఎకర్లో ఒక ఎమ్మెల్యే, ఆమె 25 మంది మంత్రులు, ఆమె ఒక మంత్రి. మళ్ళీ ఎందుకు చేత కాలే వెంకటాపురం పోయే రోడ్డు వేయించుకునేదానికి యోగ్యత లేకపోయా? మా గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి నర్సంపల్లి వరకు దాదాపుగా శాంక్షన్ అయిన రోడ్ అది. సో దగ్గరకుంట వరకు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయితే చేస్తాం. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 2000 పైన బోర్లు వేసినాం. అంతకుముందు ఎప్పుడు 2008లో మొదలుపెట్టి అంతకుముందు ఒక 1500-2000 బోర్లు దానికి వేసింటాం రైతులకు. మళ్ళీ ఇప్పుడు ఒక 2000 పైన బోర్లు వేసినాం. ఇంకో 2000 బోర్లు కూడా వేస్తాం. ఈ 3-4 నెలల ఎలక్షన్ లోపల ఇంకో 2000 బోర్లు కూడా వేస్తాం. ఈ రోడ్ల విషయము, రిజర్వాయర్ల విషయం మాట్లాడుతుంది. ఎన్నికల లోపల తోపుదుర్తి రిజర్వాయర్ తప్పకుండా పనులు మొదలు పెడతాం. 100 కిలోమీటర్లు రోడ్లు, డ్రైన్లు వేసే కార్యక్రమాలు పెట్టుకున్నాం. శాంక్షన్ ఉంటుందో ఉండదో మర్తిపలేమో మేము పెడతాం. 100 కిలోమీటర్లు 100 రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, మట్టి రోడ్లు గ్రామాల్లో మేజర్ పంచాయతీల్లో వేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. దాన్ని ఈ రోజు రివ్యూ అవుతుంది. రేపుతో మొదలు పెడితే యుద్ధ ప్రాతిపదికన పర్సనాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ ప్రాంతంలో 6 కిలోమీటర్లు, అదేవిధంగా కకలపల్లి కాలనీ, పాపంపేట ఈ 2 పంచాయతీలకు కలిపి దాదాపుగా 30 కిలోమీటర్లు సీసీ రోడ్లు, మట్టి రోడ్లు
డ్రైన్లు. సో రోడ్లు కానీ డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ సిసి డ్రైన్లు కానీ మట్టి రోడ్లు కానీ కనీసం 100 కిలోమీటర్లు ఎన్నికల లోపు చేయబోతున్నాము. తోపుదుర్తి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం నాది కాబట్టి ఆ రిజర్వాయర్ భూమి ఆకాశం ఏకం చేసినా పూర్తి చేస్తాము. అది నా ఊరు, నా ఊర్లో నేను రిజర్వాయర్ నేను కడతాను, తప్పనిసరిగా పూర్తి చేస్తాను. రాప్తాడు మండలము అనంత రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు తాగునీరు, సాగునీరు, ఆ గ్రామాలకు తాగునీరు, 20,000 ఎకరాల వరకు సాగునీరు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇంకా ధర్మవరం టికెట్ కోసం మీ వాడు ఎంతో పోయి డబ్బులు డిపాజిట్ చేశాడంట 25 కోట్లు. నీ కొడుకు అక్కడ పోయి తిరిగితే నువ్వు మీ పెట్టుబడులన్నా మీకు ఎన్నికి వస్తాయి. ఇక్కడ ఉన్న అందరినీ ఎగేసి రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ సమస్యలు లేవు. ప్రతిపక్షం విమర్శించినా మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీరు మా తప్పులు ఎత్తి చూపితే కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా కొన్ని ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా జరిగినా కూడా మీరు గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడన్నా నిద్ర లేచి వచ్చినారు, ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. సంతోషం, థ్యాంక్స్, వెల్కమ్ ఫర్ దట్. కాబట్టి మా నియోజకవర్గాన్ని మేము సరిదిద్దుకుంటాం. మీరు ధర్మవరం మీ నియోజకవర్గాన్ని మీరు వెళ్తే సంతోషిస్తాం.